Do ba 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 do boo do a boo ba do boo boo. చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మేము మౌని వాళ్ళ ఇంటి నుండి తమిళనాడుకి వచ్చాము. వాటర్ ఫాల్స్ కి 120 కిలోమీటర్స్. జింగిరింగ్ జింగిరి జింగిలికి జింగిరి జింగిలికి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్. హాయ్ ఫ్రెండ్స్, మేము బోట్ లో షికార్కి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్. మమ్మీ ఎవడు? వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, అన్లిమిటెడ్ ఫన్ ఉండబోతుంది. అలాగే ఒక మంచి వీడియోని మీరు చూస్తారు. సో మమ్మీ, డాడీ, అన్నయ్య, ఇంకా వదిన, జున్ను, కుష్ కార్లో వెళ్తున్నారు. అండ్ మా వారు ఇంకా నేను బైక్లో వెళ్తున్నాం అన్నమాట. హలో మిత్రులారా, నా ఛానల్కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో మీకు ఆల్రెడీ వీడియో అర్థమైపోయింది మేము ఎక్కడికో వెళ్తున్నాము అని చెప్పి. సో అన్నయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చారు కదా, సో ఎక్కడికన్నా తీసుకెళ్దామని మా వారు నేను ఒక 20 రోజులు బుర్రకి పదును పెట్టి 3 ప్లేసెస్లో ఒక ప్లేస్ని అయితే చూస్ చేసుకున్నాము. ఫస్ట్ నంది హిల్స్ వెళ్దామా, లేదంటే కోట్లింగాల గుడికి వెళ్దామా, లేదా హోగేనక్కలకి వెళ్దామా అని చాలా ఆలోచించి సో నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అందరూ హోగేనక్కలకే నాకు ఓట్ వేసారన్నమాట. ఫ్యామిలీ అందరితో హోగేనక్కలకి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పి అందరినీ అక్కడికే తీసుకువెళ్ళాము. అండ్ అలాగే నా కోరిక కూడా నెరవేరబోతుంది. ఈ లాంగ్ డ్రైవ్ డ్రీమ్ ఎప్పటి నుంచో ఉంది మాట. సో ఫైనల్గా మేమిద్దరం అయితే లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతున్నాము. చలి అయితే చాలా చాలా దారుణంగా ఉంది. పగడబందీగా అన్నీ వేసుకున్నా కానీ చలి చాలా దారుణంగా ఉంది. అండ్ తమిళనాడులోకి ఎంటర్ అయ్యమాట. అండ్ ఇది అప్ నుంచి డౌన్కి వెళ్తుంటే నిజంగా తమిళనాడు మనం తమిళ్ మూవీస్ చూస్తే ఫీల్ ఎలా ఉంటుందో నాకు అలాగే అనిపించింది. అండ్ వాళ్ళ కట్టు బొట్టు అడ్డబొట్లు పెట్టుకుంటారు. అబ్బా సూపర్ అనిపించింది. యాక్చువల్గా ఇక్కడ నేను రాంగ్ డైరెక్షన్ చెప్పాను అనమాట మ్యాప్స్లో. సో అలా చెప్పడం వల్ల ఈ తమిళనాడు ఏదో ఊరు లోపల నుంచి వెళ్ళాల్సి వచ్చింది. సో వ్యూ అయితే ఎంజాయ్ చేసాము. దారిలో టీ కోసం మా వాళ్ళు కార్ ఆపారు, మేము కూడా అక్కడ ఆగామన్నమాట. అండ్ చౌహాన్ అయితే ఫుల్గా పడుకుండిపోయాడు. యాక్చువల్గా నాకు వాడితోనే చిన్న ప్రాబ్లం, వామిటింగ్స్ ఏమైనా చేస్తాడు అని చెప్పి. కానీ ఎక్కడ వామిటింగ్స్ అవి చేయకుండా చక్కగా పడుకున్నారు. కానీ మా డాడీ అయితే ఇక్కడ నన్ను వార్న్ చేస్తున్నారు, నువ్వు కార్లో వెళ్ళిపోమ్మా, నేను బండి మీద వెళ్తాను అని. మన కోరికని ఎలా వదిలేసుకొని వెళ్ళిపోతాము, ఏం కాదు నేనే వెళ్తానని మొండిగా వాదించి కూర్చున్నా అనమాట. అండ్ అప్పటికి చాలా ట్రై చేశారు కన్విన్స్ చేయడానికి. అండ్ ఇద్దరం అయితే షూట్ వ్యూ అంతా చాలా బాగుంది, నువ్వు షూట్ చేసావా, నేను షూట్ చేశాను అలా మాట్లాడుకుంటున్నాము. అండ్ కుషు ఇబ్బంది పెట్టలేదు, అండ్ అలాగే చౌహాన్ కూడా ఇబ్బంది పెట్టలేదు. యాక్చువల్గా మనం హోగేనక్కల్ వెళ్ళడానికి మా ఇంటి దగ్గర నుంచి 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటైతే అత్తబెల్లి నుంచి హోగేనక్కల్ వెళ్ళొచ్చు, లేదంటే ఇంకొకటి కృష్ణగిరి వైపు నుంచి మాట. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ దగ్గర నేను తెలుసుకున్నాను. అండ్ ఆయనకైతే నేను ఈ వీడియో ద్వారా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. మేము ఏది ఎక్కడ వెతుక్కోలేదు, ఫుడ్కి కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్కి కానీ ఎక్కడైనా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ట్రిప్ బాగా ఎంజాయ్ చేసామంటే ఆయన వల్ల. నేనైతే ఆయనకి థ్యాంక్స్ చెప్తాను. అండ్ వే అయితే అబ్బా ఘాట్ రోడ్ అదిరిపోయింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మధ్యలో ఊర్లు తగులుతాయి, అండ్ అలాగే అడవి కూడా వస్తుంది. ఒక చోట ఫుల్ మంకీసే ఉంటాయన్నమాట. వాటికి ఫీడ్ చేయకూడదని ఒక బోర్డు ఉంటుంది, ఎందుకంటే మన మీదకి వచ్చేస్తాయి అని అనుకుంటా. దాని తర్వాత వెళ్ళే దారంతా కొంచెం డేంజరస్గానే ఉంటుంది. చాలా పిల్లలు ఉంటే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. సైడ్ మనకి ఏమంటారు పిట్ట కూడా అలాగే ఏమి ఉండదు. కొంచెం రోడ్డు కూడా గతుకులుగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. కానీ ఎంజాయ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆ మంకీస్ అవి రోడ్డు మధ్యలోకి సడన్గా వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. ఇలాంటి ప్లేసెస్లో ర్యాష్ డ్రైవ్ అస్సలు చేయొద్దు. దిగి ఫోటోలు తీసుకోవడం లాంటివి కూడా అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు ఎక్స్ట్రా పెట్రోల్ క్యారీ చేస్తే మంచిది, ఎందుకంటే మేము అది ఫేస్ చేసాము.
ఫుల్ ట్యాంక్ కొట్టించినా కానీ అయిపోయింది. అండ్ మనం హోగేనకల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ క్రొకడైల్స్ ఉంటాయన్నమాట. గవర్నమెంట్ పర్మిషన్ లేదే మనకి లోపలికి ఎంట్రీ అయితే ఉండదు. కానీ ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది కావేరీ నది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి బోట్ రైడ్ వాళ్ళు మన వెనకాతలు రావడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అండ్ రైడ్ వెళ్ళేటప్పుడైతే చాలా ఎగ్జైటెడ్గా ఉండడం వల్ల ప్రతిదీ ఎంజాయ్ చేసాం మేము. అండ్ నాకు ఏది వీడియో రికార్డ్ చేయాలో ఏది చేయకూడదో అర్థం కాలేదు. ప్రతిదీ బ్యూటిఫుల్గా ఉంది. సో బైక్ మీద వెళ్ళే వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కంపల్సరిగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇదొకటి. ఇంకా ఫైనల్గా హోగేనకల్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది అన్నమాట. బైక్స్ మీద వచ్చే వాళ్ళు 20 రూపీస్ పే చేయాలి, కార్లో వచ్చే వాళ్ళు 100 రూపీస్ పే చేయాలి ఫర్ పార్కింగ్ అని చెప్పారు. ఫస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట వాళ్ళ కోసము. వస్తే బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు స్టార్ట్ అవ్వాలి. మేము రీచ్ అయిన జస్ట్ 5 మినిట్స్కే మా వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట. వాళ్ళు కార్ పార్క్ చేసేసి మేము పట్టుకెళ్ళిన బ్యాగ్స్ అవన్నీ స్వెటర్స్ అందులో పెట్టేసి కావాల్సినవి మాత్రమే తీసుకెళ్తున్నాము. అండ్ మా వాడైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. సో లోపలికి ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి. అండ్ ఆ పక్కనే మనకి అన్ని హోటల్స్ ఉంటాయి. ఫుల్ పార్కింగ్, 2 వీలర్ అయితే బయటే, కార్స్ అయితే సెపరేట్. అండ్ ఇక్కడ షాప్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ శ్రీకృష్ణ హోటల్, ఇది నాకు తెలిసిన వాళ్ళు చెప్తే మేము ఇక్కడికి వచ్చాము. సో టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తా. సాంబారు అని డైలాగ్ ఉండదు కదా, సేమ్ అలాగే అనిపించింది. అండ్ అలాగే అన్నీ బాగా నచ్చాయి. చట్నీ అవంతా హంగు ఆర్బాటం ఏం లేదు. ఎక్స్ట్రాస్ చక్కగా అరిటాకులో బ్రేక్ఫాస్ట్ పెట్టారు. అందరూ బాగా ఎంజాయ్ చేసాము. ఎవరికి ఏం కావాలో అది ఆర్డర్ ఇచ్చుకొని చక్కగా తిన్నాము. మెయిన్ ఏంటంటే మా జున్నుగడికి బయట బేగా ఏవి నచ్చో కానీ వాడు ఎంజాయ్ చేసుకొని తిన్నాడు. సో మేము ఫుల్లీ సాటిస్ఫై. మీరు కావాలంటే ఈ ప్లేస్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. ఈ ట్రిప్లో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది. సో నదిలో దొరికే చేపలు ఇక్కడ అమ్ముతారు. మనకి ఏ చేప కావాలో అది కొనుక్కొని ఇక్కడే మనం వండించుకొని తిని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుతున్న ఆయన మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ ఇప్పుడు చూస్తున్న ఆంటీ పేరు వచ్చేసి కమల ఆంటీ. నా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ అన్ని డీటెయిల్స్ ఇచ్చారని చెప్పాను కదా. ఈవిడ ఫోటో పంపించారు. ఈవిడ చాలా బాగా వండుతుంది అని చెప్పి. సో నేను ఆ ఫోటో అంకుల్కి చూపిస్తే క్షణాల్లో ఆవిడ దగ్గరికి తీసుకెళ్లారు. మేము ఇక్కడ 2 బొచ్చు చేపలు కొనుక్కొని ఇచ్చామాట. చక్కగా అక్కడే క్లీనింగ్ చేసేసి ముక్కలు మనకి ఎలా కావాలి, ఎంత లావు కావాలి, ఫ్రై పీస్కా లేక పులుసుకా అన్నీ అడుగుతారు. సో అక్కడే ఇలాగ తెప్పలు తిరగేసి పెట్టి ఇల్లుల కింద కట్టారు. అక్కడే వండుతారు. సో ఆంటీ ఆవిడ స్టాల్ దగ్గరికి తీసుకెళ్ళారన్నమాట. నేను నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నిజంగా మా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు ఆవిడ అద్భుతం అని చెప్పాలండి. ఇక్కడ మిక్సీలు ఉండవు, ఏమీ ఉండవు. మనం ఆర్డర్ ఇచ్చాక ఫ్రెష్గా వండుతారు. మాదే ఫస్ట్ బోని మాట. మసాలాలు రుబ్బి చేశారన్నమాట. సో తమిళనాడు వంటకాలు ఫర్ ద ఫస్ట్ టైం మేము రుచి చూసాము. అది ది బెస్ట్ అని చెప్పాలి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. కమలాంటి డీటెయిల్స్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మీ టేస్ట్ బడ్కి తగినట్టుగా వండుతారు. ప్రతిదీ మనకి రుచి చూడడానికి కూడా ఇస్తారన్నమాట. సో మేము ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసుకొని వాటర్ ఫాల్కి వెళ్ళాము చూడడానికి. మీరు కూడా అలాగే చేయండి. వాటర్ ఫాల్స్ చూసి వచ్చాక వంటకి ఆర్డర్ ఇవ్వాలి అంటే లేట్ అయిపోతుంది. మీరు తినలేరు, ఫుడ్ ఆకలితో ఉంటారు. అండ్ ఇప్పుడు మనం బోట్ రైడ్కి టికెట్ తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. అండ్ మాకు లక్కీగా తెలుగు వచ్చిన వాళ్ళు దొరికారు. అండ్ ఆయన డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఆయన రైడ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. బోట్ రేట్ 1500, అది గవర్నమెంట్కి కట్టాలి. అండ్ రైడ్కి మేము 500కి మాట్లాడుకున్నాము. ఇక్కడ ఎంత బేరం ఆడుకుంటే అంత టాలెంట్ మాట. సో అది అయిపోయిన తర్వాత ఇలా లైన్లో నడుచుకుంటూ వెళ్తే మనకు అక్కడ బోట్ రెడీ చేస్తారు. చూపిస్తాను చూడండి. కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు వీకెండ్ అవ్వడం వల్ల జనాలు ఉన్నారు. సో ఇలా మనకి తెప్పలో తీసుకెళ్తారు అన్నమాట. అదిగో అది పెద్ద బేబీ, అలాగే కూర్చోబెట్టి ఏమవ్వదు కదా. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. డాడీ హాయ్ చెప్పు. చౌహాన్ బాగుందా? సూపర్ ఉంటుంది నీకు.
మైనా గుండెల్లో నా గూడు కడితివే మైనా మనసే దోచి మంట పెడితివే చెప్పే పిల్ల ఏవైంది. జస్ట్ 5 minutes రైడ్ అయిన తర్వాత మళ్ళీ మనల్ని ఒక దగ్గర దింపుతారన్నమాట. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ కొండ దిగి కిందకి వెళ్ళాలి. మీన్ వైల్ సీనరీ అయితే అబ్బా అదుర్స్. మా వారు ఎల్లో చేయలేదు, పద వెళ్ళిపోదామని, లేదంటే ఇక్కడ ఏదైనా రీల్స్ చేద్దాం అనుకున్నాము. కానీ మన కోసం అక్కడ మన తెప్ప వాళ్ళే ఎదురు చూస్తారన్నమాట. సో అందుకని వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ దారి మధ్యలో స్నాక్స్, వాటర్ బాటిల్స్ అండ్ మసాజ్, బాడీ మసాజ్ చేస్తారన్నమాట. ఎవరన్నా జెంట్స్ చాలామంది చేయించుకోవడం చూసాం మేము. అండ్ మా వాళ్ళు ఎవరు అయితే ఆ సాహసం చేయలేదు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ లైఫ్ జాకెట్స్ ఉంటాయి, తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అసలైన పాయింట్కి మనం రీచ్ అయిపోయాము. చూసి ఎంజాయ్ చేయండి. అమ్మ జాగ్రత్త, తగులుతుంది. సో ఇలా మనం స్టెప్స్ దిగుతూ వెళ్ళిపోవాలన్నమాట. ఒకరిది బోట్లు వాళ్ళు నడిపే వాళ్ళు తీసుకొని వస్తారు. ఇక్కడ చాలా క్యూ ఉంది వీకెండ్ వల్ల. చూడండి ట్రిప్లో ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటి అంటే మా డాడీ అసలు ఫుల్ ఆన్ జోష్ మాట, ఎంత బాగా ఎంజాయ్ చేశారో. ఇక్కడ మనం స్టెప్స్ దిగుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా దిగాలండి. మెట్లు చాలా సన్నగా ఉన్నాయి. పడ్డామంటే ఇంక దొర్లుకుంటూ కావేరీ నదిలోకి వెళ్ళిపోతాము. టేక్ కేర్ ఇక్కడ దిగేటప్పుడు. మా బోట్ వచ్చేసింది, ఎక్కేస్తున్నాం. అమూల్య వాళ్ళు చూస్తారులే డాడీ. ఈ తెప్పలో తిరిగేటప్పుడు హైలైట్ పార్ట్ ఏంటంటే ఈ ఎత్తైన కొండల మధ్య ఈ కావేరీ నదిలో మనము మలుపులు తిరుగుతూ వెళ్తూ ఉంటాము. మనం ఏదో దీవిలోకి వెళ్తున్న ఫీలింగ్, అసలు అది ఎంజాయ్ చేస్తేనే చెప్పగలన్నమాట. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా రోజుల తర్వాత నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. నేను ఆ క్రెడిట్స్ ఫస్ట్ మా వారికి ఇస్తాను, ఆ తర్వాత మా డాడీకి. ఎందుకంటే జున్నుని ఆ రోజంతా డాడీయే చూసుకున్నారు. డాడీ ఇంకా మా వారు వాళ్ళిద్దరూ వాడిని చూసుకోవడం వల్లే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ తెప్పలో ఉన్నంతసేపు నేను ఒక యువరాణిలా ఫీల్ అయిపోయాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ డాడీ అండ్ చిన్న. థ్యాంక్ యూ సో మచ్ ఈ ట్రిప్కి తీసుకెళ్ళినందుకు. Do ba do do do, a do ba do ba do 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 ba do, a do ba do ba do, a do ba do ba do do do, a do ba do ba do, a do ba do ba do ba do ba do, a do ba do ba do, a do ba do. నిన్ను చూసి పిచ్చి వాణ్ణైపోయా, ప్రేమలోన ఉంది ఏదో మాయా. ఆసే నువ్వంట, గుండె శ్వాసే నువ్వంట. ఆడుకున్న ఆట, పాడుకున్న పాట, కళే పాడే వేళ చూపైపోయే మాట అదిరే. ఇప్పుడు చూడండి మీరు, అద్భుతం, మహా అద్భుతం.
అక్కడికి వెళ్ళే వరకే చల్లగా అనిపించింది. వన్స్ అందులో రైడ్ స్టార్ట్ అయ్యాక స్వెట్టింగ్, అసలు ఎండ దారుణంగా ఉంది. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే క్యాప్స్ అవి పెట్టండి. మీరు కూడా సన్ స్క్రీన్లు ఏమైనా రాసుకుంటే రాసుకోండి. అండ్ సూర్యుడి నుంచి తప్పించుకోవడానికి స్కార్ఫ్లు లాంటివి మాత్రం క్యారీ చేయండి. ఎందుకంటే మేము పర్సనల్గా అది ఎక్స్పీరియన్స్ చేసాము. వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు చల్లగా అనిపించింది తప్ప రైడ్ మొత్తం కొంచెం గట్టిగానే ఎండ తగిలింది మాట. బ్యాక్ సైడ్ బార్డర్ అన్నా, ఇదే బార్డరా? ఇదే బార్డర్. ఓకే, ఈ కొండకి అవతల కర్ణాటక, ఈ కొండకి అవతల తమిళనాడు మాట. ఇప్పుడు మేము బార్డర్లో తిరుగుతున్నాము. ఎట్ ఏ టైం 2 స్టేట్స్. తప్పకుండా ఇక్కడ బెంగళూరులో, తమిళనాడులో ఉన్న వాళ్ళందరూ ఇది కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ మాట. చాలా చాలా బాగుంది. ఆగస్టులో ఫుల్ వర్షాలు వచ్చినప్పుడు ఇంకా బాగుంటుందంట. కాకపోతే మనం ఈ రైడ్ చేయలేము, జస్ట్ విజువల్ ట్రీట్ చూసేసి వెళ్ళిపోవడం మాత్రమే. హియర్ వన్ థింగ్ ఐ నీడ్ టు మెన్షన్, మనం రైడ్కి తీసుకెళ్లే వాళ్ళు ఫస్ట్ మనం బేరం ఆడుకుంటాం కదా, కానీ మేము ఫస్ట్ అందరికీ మా పక్క వాళ్ళు 1000, 2000, 1500 అలా చెప్పి తీసుకెళ్తే తెలుగు రావడం వల్ల మేము 500కి బేరం ఆడుకున్నాము. కానీ ఆయన మాకు రైడ్ ఎంత బాగా తిప్పారంటే అట్ ద ఎండ్లో మేము మళ్ళీ తనకి ఇద్దరికి మా 2 బోట్స్కి ఎక్స్ట్రా డబ్బులు అయితే ఇచ్చామన్నమాట. సో మీకు అలా కనుక సాటిస్ఫాక్షన్గా అనిపిస్తే ఇవ్వండి. వాళ్ళకి ఈ టూరిస్ట్ టైం అప్పుడే ఉపాధి ఉంటుంది, తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమీ ఉండదు. మైసూర్ సైడ్ ఉన్న నుండి వచ్చే వాళ్ళకి ఆ రూట్ దగ్గర, సో అటు సైడ్ నుంచి రావచ్చు. తమిళనాడు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు మేము వచ్చిన దారిలో వస్తారన్నమాట. సో ఇలా ఎవరికైనా మైసూర్లో వాళ్ళు రావాలనుకుంటే మీరు ఇటు సైడ్ నుంచి కూడా వచ్చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఐలాండ్లో ఆగి మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ పే చేసి మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఎండగా ఉన్నప్పుడు మనం ఇసుకలు ఏం ఎంజాయ్ చేస్తాం, మూసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. అయిపోయింది. ఇప్పుడు తిరుగు ప్రయాణంలో మాట. ఎండ గట్టిగా ఉంది ఫ్రెండ్స్, మాడుతుంది ఫ్రెండ్స్. యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్, 2 తెప్పలు గుద్దుకున్నాయి. ఇక్కడ తినాలనుకుంటే ఫిషెస్ అమ్ముతారంట ఫ్రెండ్స్, వాళ్ళు వండేసి ఇస్తారు ఫ్రెండ్స్. 4 పీసులు 100. కావాలంటే ఇక్కడ కూడా వండించుకోండి. చూడండి బామ్మగారు చాలా కష్టపడుతున్నారు, ఆవిడ దగ్గర కొనుక్కోండి. మసాజెస్ అవి చేస్తారు ఇక్కడ, చాలా ఫేమస్ మాట. కంటి మసాజు ఇవన్నీ చేస్తారు. సో మీరు మసాజెస్ చేయించుకోవాలంటే అక్కడ స్టాప్ దిగి చేయించుకోవచ్చు. అక్కడ చాలా అవైలబుల్గా ఉంటాయి మసాజెస్. చేయించుకున్న వాళ్ళకి ఆ సర్వీసెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా, ఏమి హాయిలే హలా. జలకాలాటలలో కాదురా, నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల విలవిల. సో రైడ్ అయిపోయింది. మనని ఒక పాయింట్ దగ్గర దింపేస్తారు. మళ్ళీ ఇక్కడ మనం ఎక్కి పైకి వెళ్తే మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడైతే ఎక్కించుకున్నారో మళ్ళీ అక్కడ తెప్పెక్కించుకొని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో దింపేస్తారన్నమాట. ఇప్పుడు సైడ్లో ఇప్పుడు మా డాడీ వెళ్తున్నారు కదా, మా డాడీకి రైట్ సైడ్లో మనం స్నానాలు అవి చేయాలనుకుంటే అటు వెళ్ళి స్నానాలు అవి చేయొచ్చు. కానీ మేము అవన్నీ చేయలేదు, పిల్లలు ఉన్నారు కదా. సో మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి ఎక్కాము. సో ఈ సర్కిల్ రొటేషన్లో తిప్పడం మాత్రం హైలైట్. కంపల్సరిగా 3 to 4 టైమ్స్ తిప్పుతారు. ఒకవేళ మీరు ఎక్కిన వాళ్ళు కానీ తిప్పకపోతే అడగండి. అండ్ నెక్స్ట్ అట్టర్ ఫ్లాప్ ఏంటి అంటే ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మాట. నేను ఇక్కడ పోజెస్ ఏమి ఇవ్వాలో కూడా ఆలోచించుకొని వెళ్ళిపోయాను, కానీ అక్కడ అసలు ఏం లేదు. అంటే రెయినీ సీజన్ అయ్యి ఉంటే మంచిగా ఉండేది వాటర్ ఫ్లో అంతా. సో అక్కడ అంత వాటర్ ఫ్లో లేదు. దానికి 10 రూపీసో 15 రూపీసో ఛార్జ్. సో అది తీసుకుని వెళ్ళడం వర్త్ అనిపించలేదు.
యాజ్ యూ ఆల్ నో, నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో వెతుకుతూ ఉంటాను కదా. సో మా ఇంటి ముందు ఉన్న వాళ్ళు అక్కడ ప్రత్యక్షమయ్యారన్నమాట సడన్గా. అండ్ వాళ్ళు కూడా ఫ్యామిలీతో వచ్చారు. వీకెండ్ అవడం వల్ల క్యాప్ పెట్టుకున్న అమ్మాయి నా డాన్స్ స్టూడెంట్. కొంతసేపు వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ఇంకా మా కుకింగ్ స్టాల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, వండుతున్న చోటు పక్కనే చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిపేసి చకచకా వండేస్తున్నారన్నమాట. మాది ఇక్కడ ఇంకా ఫ్రై పెండింగ్ ఉంది. సో వాళ్ళని బేగా చేసామని చెప్పాము, ఎందుకంటే ఆకలి. అండ్ దానికి కొంచెం ముందున మనకి ఇలా సిట్టింగ్ స్పాట్ ఒకటి ఉంటుంది. పర్ హెడ్ 5 రూపీస్ పే చేయాలనుకుంటా. సో అందరం ఇక్కడికి వచ్చేసాము. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. మంచి భోజనం ఇక్కడ మాత్రం. చేపల పులుసు ఇంక ఎన్ని రకాలు, వైజాగ్లో కన్నా రకరకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. చాలా టేస్ట్గా వండుతున్నారు. అందులోని మాకు తెలిసిన ఆవిడ మా అమ్మాయి పేరు తెలుసుకొని వచ్చింది, కళావతి అంట. కమల చాలా బాగా వండుతున్నారు. మీరు వచ్చాడు ఆవిడ దగ్గర వండించుకోండి. నాకు నాన్ వెజ్ ఏం పెట్టలేదు బయట. ఫుడ్ గురించి కాదురా, ట్రిప్ గురించి. ట్రిప్ అయితే చాలా బాగుంది, బాగా నెక్స్ట్ లెవెల్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ ఇది. మేము ఏదో సింపుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, 4 దారులు గారితే చూసి వెళ్ళిపోదాం అని వచ్చాం. మాక్సిమం గంటన్నర లోన్ తిరిగాము. కానీ లోపల తెప్పెక్కారు, తిప్పి తీసుకొచ్చారు. చాలా బాగుంది. నేనైతే వాటర్ ఫాల్స్కే రావాలనుకున్నాను. మౌనికి షేర్ చేశాను, మా మౌని తీసుకొచ్చింది. లక్కీగా అందరం రాగలిగాము అది. అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఏ కుషు ఇక్కడ మేము కుక్ చేయించుకున్న ఫుడ్ అయితే వచ్చేసింది. మేము అసలు చాలా హ్యాపీ మాట ఫుడ్తో అయితే. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే నేను మీకు చూపించడం కోసం నేను డైరెక్ట్గా విజువల్స్ చూడడం మానేసి కెమెరా ద్వారా నేను అవన్నీ చూస్తూ రికార్డ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. నా కష్టానికి మీరు రిటర్న్ ఇచ్చే గిఫ్ట్ ఏదన్నా ఉంది అంటే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం. అండ్ ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ బాగా వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏంటంటే మన వీడియోస్ ఎక్కువగా యూఎస్, కువైట్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను ఆదరించండి. అండ్ మా జర్నీ అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. 1:40 అవుతుంది. అలాగా 5ంటికి వెళ్తే 5కి వెళ్ళిపోతాం. మధ్యలో టీ బ్రేక్, కాఫీ బ్రేక్ తీసుకుంటే. ఇక్కడ నా బంగారు కొండగాడు నాకు అమ్మ జాగ్రత్తగా వచ్చేయండి అని చెప్తున్నాడు. మా మమ్మీ షాక్ అయింది ఆ డైలాగ్ విని. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాము. దారి మధ్యలో మాకు పెట్రోల్ అయిపోయిందన్నమాట. సో దారి మధ్యలో అంతా ఫారెస్ట్ ఏరియా, పెట్రోల్ బంక్స్ అయితే ఏమీ ఉండవు. సో అది కొంచెం ఆలోచించుకొని పెట్రోల్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. అండ్ మొత్తం తిరుగునికి ఎంత ట్యాన్ అయ్యాము అంటే, సో దానికి ఏం చేయాలో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను, చూడండి. అండ్ రిటర్న్ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గరలో కేఫ్ ఉంటే అక్కడ ఆగే కాఫీ తాగుతున్నాము. అండ్ ఇక్కడ వదిన బాబుకి ఫుడ్ తినిపిస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ మేము మా ప్రయాణం ఎలా జరిగింది, ట్రిప్ ఎలా ఉందని ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.